నాగార్జున అవకాశం వచ్చింది మీ నాయకులను ఎన్నుకోవడానికి అందరూ ఇళ్ళ బయటకు వచ్చి ప్లీజ్ ఓట్. ఓకే ఈరోజు మంచి రోజు, అందరూ ఓట్ వేయాలి. ఓట్ ఫర్ ఇండియా. ఇక్కడ తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ ఉంది ఈసారి. బాంబేలో కూడా, ముంబైది కూడా చూశాను, బెంగళూరు కూడా చాలా తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ అన్నారు. ఎస్పెషలీ సిటీస్లో తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ వస్తుంది. అది మరి సిటీస్లో అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటారు, అదంటారు, వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేసేది పవర్ కట్లని ఇదని అదని. వాళ్ళ ఓటు వేయనోడిగా హక్కు లేదు. ఫస్ట్ గవర్నమెంట్ మనకి ఇచ్చేయట్లేదు, అది చేయట్లేదు. ఫస్ట్ ఓటు వేసిన తర్వాత ఆ కంప్లైంట్స్ చేయండి. అండ్ 5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ఓటు వేసే హక్కు. ఇది మీ నాయకుల్ని మీరు ఎన్నుకోవచ్చు. అండ్ ఇది ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. అండ్ అందరూ వచ్చి ఓటింగ్ చేయాలి. 90% ప్లస్ ఓటింగ్కి వెళ్ళాలని నా ఆశ. మీరందరికీ స్ఫూర్తి, మీరందరికీ చాలా మందికి స్ఫూర్తి. మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు ఈ రోజు? మీరు ఎంతమందికి మెసేజ్ చెప్తారు? ఎన్ని ఓట్లు చెప్తానే ఉన్నాను, ఇప్పటి నుంచి కాదు, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను. కనపడినప్పుడల్లా, ఎనీ యూత్ కనపడినప్పుడల్లా వాళ్ళు ఈ క్వశ్చన్స్, ఇప్పుడు ఇది లేదు అది లేదు అన్నప్పుడు మీరు ఓటేసారా అని అడుగుతాను. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. అండ్ వాళ్ళు ఫస్ట్ యూత్ బయటకు వచ్చి ఓటు వేయాలి. నేను నుంచి ఇప్పుడే వచ్చాను, ఓటు వేయడానికే వచ్చాను. మీరు దయచేసి మీరు 1 గంట, నేను పొద్దునుంచి 2 గంటలు నిలబడి ఓటు వేసాను. మీరే గట్లాగా కొంచెం జనాలు ఎక్కువ ఉండినా దయచేసి ఓటేసి మీ నాయకుడిని గెలిపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అండి.